మే 22న జరిగిన ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ పరాజయం తర్వాత సీనియర్ ప్లేయర్ ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ ఐపీఎల్లోనే ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీకి వీడ్కోలు పలకాలని దినేష్ కార్తిక్ ఆశించాడు. కానీ నిర్ణయాత్మక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్ఆర్ జట్టు రెండవ క్వాలిఫైయర్కు అర్హత సాధించింది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత దినేష్ కార్తిక్ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దినేష్ కార్తిక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరియర్లో మొత్తం 6 జట్లకు ఆట ఆడాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరపున ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ తర్వాత పలు జట్లకు ఆడిన టైటిల్ గెలవలేకపోయాడు. ముఖ్యంగా ఆర్సీబీ ట్రోఫీని అందించాలన్న డీకే కల కలగానే మిగిలిపోయింది.